నమస్తే. 4 ఎమ్మెల్సీ అభ్యర్థులని కాంగ్రెస్ ప్రకటించింది. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి గారు అండ్ ఇంకొకటి సిపిఐకి కేటాయించడం జరిగింది. సిపిఐ కూడా ఒక అభ్యర్థిని ప్రకటించింది. నల్గొండ జిల్లా సిపిఐ కార్యదర్శి సత్యం గారికి ఆ సీట్ను కేటాయించారు. బీఆర్ఎస్ పార్టీ దాసోజు 7కి ఇచ్చింది. సో దీని మీద ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఎవరి మార్క్ ఉన్నది, ముఖ్యంగా కాంగ్రెస్ కేటాయించిన ఈ టికెట్ల విషయంలో ఎవరి మార్క్ ఉన్నది, ఎవరు ఎంటర్ అయ్యి అనూహ్యంగా ఈ పేర్లను తీసుకురావడం జరిగింది అన్నది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. నా ముందు గాదా ఎన్నయ్య గారు ఉన్నారు, ఆయనతో మనం డిస్కస్ చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. సో ముందు మీరు కాంగ్రెస్కి అధికారంలోకి రాకముందు రావడం కోసము లీడర్లని తీసుకుపోవడంలో అండ్ స్ట్రాటజీ రూపొందించడంలో మీలాంటి వాళ్ళు కూడా కీలక పాత్ర పోషించారు, ఢిల్లీలో ఉండి హైదరాబాద్లో ఉండి. సో ఎమ్మెల్సీ ఎలక్షన్ టికెట్ల విషయంలో ఒక్క ఓసీకి ఇందులో స్థానం దక్కలే. బేసిక్గా ఒక ఇద్దరున్నా ఒక రెడ్డి ఖచ్చితంగా ఉండేది, ముగ్గురున్నా నలుగురున్నా ఒక రెడ్డి అయితే ఖచ్చితంగా ఉండేది. కానీ ఈసారి ఎందుకో ఇచ్చిన ముగ్గురులో ఒకరు లేరు. ఎవరి మార్క్ ఇది? అంటే నాకు తెలిసినంత వరకు, నాకున్న అబ్జర్వేషన్ ప్రకారము రాహుల్ గాంధీ పూర్తిగా, నేను చాలా రోజులుగా చెప్తున్నాను, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన చేయాలి అనే ఒక ఏకైక లక్ష్యంతో ఆయన కంకణబద్దులై పనిచేస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో ఎక్కడెక్కడైతే వాళ్ళ రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాల్లో, కర్ణాటక లేకపోతే తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి, అంటే ఆ పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఇంకా సమర్థవంతమైనటువంటి పాలన అందించడానికి అవకాశం ఇచ్చిన ప్రజలు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో ఈ 2 రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆయన ఫోకస్ పెట్టి పనిచేస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగా మీ అందరికీ తెలుసు, మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ అంటే మనకి 2000 ఏదైతే మొన్న ఎన్నికలకు ముందు, 24 ఎన్నికలకు ముందు, డిసెంబర్కి ముందు జరిగిన ప్రమాణ స్వీకారానికి ముందు 1 సంవత్సర కాలంగా ఆయన చేసినటువంటి ఎక్సర్సైజు, సివిల్ సొసైటీ తోటి ఆయన చేసిన ఎక్సర్సైజ్ కావచ్చు, ఆయన జోడో యాత్రలో చేసిన ఎక్సర్సైజ్ కావచ్చు, వాటన్నిటి కారణంగా మరీ ముఖ్యంగా పార్టీ అభ్యర్థులను ప్రకటించడానికి ముందు మీరు అన్నట్టు ఒక 6 నెలల కాలం పూర్తిగా మాలాంటి వాళ్ళం, నేనైతే ఢిల్లీలో 3 నెలలు ఉండి దీని మొత్తంగా కూడా పూర్తి బాధ్యతని మేము మా మీద పెట్టడం వల్ల మేము మాకున్నటువంటి పార్టీ అని చూడకుండా గెలుపు బాటలో పయనించడానికి మేము ప్రయత్నాలు చేయడం జరిగింది. అట్లా భాగంగానే విజయశాంతి గారు కావచ్చు, అద్దంకి దయాకర్ గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడు శంకర్ నాయక్ గారు కావచ్చు, ఇట్లా సిపిఐని కలపడంలో మీకు తెలుసు, నారాయణ గారు ఇప్పుడు గుర్తే ఉండడం మీ ద్వారా నేను మళ్ళీ చెప్తున్నా, నారాయణ గారు అయితే ఆ 2-3 రోజులు అంటే దాదాపుగా 48 అవర్స్ 72 అవర్స్ నేను ఆయన కనీసం ఒక 20 సార్లు మాట్లాడుకున్నాం. ఎందుకు? ఈ పొత్తు ఉంచాలని, ఈ పొత్తు ఉండేటట్టు చేయాలని, చెడగొట్టడానికి కాంగ్రెస్లో ఉన్న కొంతమంది కూడా ప్రయత్నాలు చేశారు. సిపిఐ కాంగ్రెస్ పొత్తు ఉండొద్దని. ఎందుకంటే మీకు తెలుసు ఖమ్మం పాలిటిక్స్ ఏందో మీకు తెలుసు. అట్లా పొత్తు లేకుండా చేయాలని కూడా ప్రయత్నం చేశారు. కానీ నిజంగా చెప్పాలంటే సిపిఐ వాళ్ళు ఎంతో మెట్లు దిగొచ్చి ఆఖరికి 1 సీటు కూడా వాళ్ళు ఒప్పుకొని చేయడానికి ఆ రోజు ఉన్నటువంటి జాతీయ నాయకత్వం, ముఖ్యంగా నారాయణ గారు పోషించిన పాత్ర వల్ల ఆ రోజు పొత్తు ఏర్పడింది. అది సిపిఐ పాత్ర. అట్లనే విజయశాంతి గారిని ఢిల్లీ తీసుకుపోవడం కానీ, పార్టీలు చేర్పించడంలో కానీ, కేసీని కలపడంలో కానీ, ఆ రోజున్న మాధవన్ గారు ఇప్పుడు లేరు, వాళ్ళు చనిపోయినరు, వారు ఇనిషియేట్ చేయడం కానీ, లేకపోతే ఖడ్గే గారు వారు ఇనిషియేట్ చేయడం కానీ, ఇంకా మొత్తంగా కూడా ఏదైతే ప్రయత్నాలు చేయడం వల్ల వారు చేయడం, తర్వాత ఆమె ఎన్నికలప్పుడు తిరగడం, ఇవన్నీ వారు చేయడం. అట్టే అద్దంకి దయాకర్ గారు అయితే దాదాపుగా సంవత్సరంన్నర నుంచి మొత్తం మా టీంలో ఉండి మేము వాళ్ళు ఇదే రూమ్లో ఎన్నో సార్లు మాట్లాడుకున్నాం. ఢిల్లీ పోయినప్పుడు కానీ, ఉన్నప్పుడు కానీ అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. మొత్తంగా ఇప్పుడు చూస్తే ఎన్నికల సందర్భంలో, ఎన్నికలకు ముందు కానీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో, విజయశాంతి గారికి హామీ ఇచ్చారు, అది ఇప్పుడు నెరవేర్చారు. ఏదో ఒక పదవా ఎట్లా ఏమి ఇస్తామన్నారు? అప్పుడు అడిగింది ఏంటంటే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి అనే ఒక సూచన వచ్చింది, రాజ్యసభ అనే ఒక సూచన వచ్చింది, పార్లమెంటు అనే ఒక సూచన కూడా వచ్చింది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉన్నాయి కాబట్టి అనేక సూచనలు వచ్చినాయి. తర్వాత అప్పుడు ఆమె ఈ సూచనలు అన్నిట్లలో ఆమె ఆప్షన్ కోరుకున్నది, నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వండి అని
అని ఆమె అడిగింది. సరే ఆ రోజున్న పరిస్థితులలో ఇప్పుడు రాజకీయాలు ఎప్పుడు కూడా ఎట్టుంటది, ఆ క్షణంలో కొన్ని వాగ్దానాలు కూడా చేస్తూ ఉంటారు. కేసీ గారు, నాకు తెలుసు కేసీ గారు మాట్లాడింది తెలుసు, ఖడ్గే గారు హైదరాబాద్లో ఉన్నప్పుడు హోటల్లో ఉన్నప్పుడు పర్సనల్గా వారు చెప్పింది తెలుసు. ఇవన్నీ నేను దగ్గరుండి చూసినా కాబట్టి, దగ్గరుండి నేనే ఇదంతా నడిపించిన కాబట్టి వాస్తవాలు ఏంది అనేది బయట అది కొంతమంది మర్చిపోతారేమో కానీ మినిట్ టు మినిట్ మేము ఆమె ఢిల్లీకి తీసుకుపోయిన మేము ముగ్గురం ఎయిర్పోర్ట్లో ఒకే ఎయిర్ లో ఒకే ప్లేన్లో మేము ముగ్గురే పోయినాం. ఎవరెవరు? నేను, విజయశాంతి గారు, శ్రీనివాస్ గారు. నాకు వాళ్ళే టికెట్ బుక్ చేసిండ్రు. నా జీవితంలో అదేదో ప్లేన్లో ఫస్ట్ క్లాస్ లో కూర్చున్నది అప్పుడే. ఓకే, ట్రైన్ ఎక్కడమేమో అలాంటి వాళ్ళకి కష్టము, ఇక మళ్ళీ ఫస్ట్ క్లాస్ అంటే ఇంకా కష్టం. వారు ఆ రోజు తీసుకుపోయారు. ఆడ ఉంచడం 4 రోజులు ఢిల్లీలో ఉన్న తర్వాత ఆమె అనుమానాలు, ఆమె ఆలోచనలు అన్ని నివృత్తి చేసుకున్న తర్వాతనే ఆమె పార్టీలో సభ్యత్వం హైదరాబాద్లో తీసుకున్నది. తర్వాత కూడా సరే అప్పుడు ఏదో డిలే అయితే జరిగింది. మొత్తానికి అయితే రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నారనేదే సిపిఐ. ఇక్కడి నుంచి వచ్చిన ప్రపోజల్ కాదా విజయశాంతి గారిది? ఇక్కడ నుంచి ఇక్కడున్న లీడర్లు ప్రతిపాదించిన లిస్టులో ఆమె పేరు లేదా? ఎక్కడిని గాంధీవనే పిలవరా? మీటింగ్ లో పిలిచిండ్రు ఆమెని? లేదు. మీరు చూసిండు ఎప్పుడన్నా? మీటింగ్ కి లేదు. ఆమె మొదట్లో 1-2 మీటింగ్, పార్టీ గెలిచిన తర్వాత 1-2 మీటింగ్లకు వస్తే ఆమెను పిలిచిండ్రా? లేదు. ప్రమాణ స్వీకారాన్ని పిలిచిండ్రా? ఎంపీ ఎలక్షన్ లో కూడా మన అసలు కనీసం ప్రచారం కూడా పిలిచిండ్రా? లేదు. మరి ఇవన్నీ కళ్ళకు కనిపించేటువంటి వాస్తవాలు. ఇది మాటలు ఎన్నైనా చెప్పొచ్చు. ఏమో ఈయన మార్క్ ఉంది, ఆయన మార్క్ ఉంది అని రకరకాల చర్చలు చేస్తున్నారు. ఇది ఏది లేదు. 100% నేను కాంగ్రెస్ పార్టీ కాదు, నా కాంగ్రెస్ పార్టీని నేను బాగుపరచాలని కూడా నా లక్ష్యం కాదు. కానీ రాహుల్ గాంధీ గారు ఉన్నటువంటి ఆయన ఆలోచన విధానం ఏదైతే ఉందో అది మాలాంటి వాళ్ళకి నచ్చింది కాబట్టి మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దేశంలో సెక్యులరిజం కాపాడుకోవాలి, ఫెడరలిజం కాపాడుకోవాలి, కాన్స్టిట్యూషన్ కాపాడుకోవాలి, డెమోక్రసీని కాపాడుకోవాలని ఏదైతే ఆయన ఆలోచనలు పెట్టుకొని ముందుకు వస్తున్నాడు. మాలాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు మేము ఖచ్చితంగా ఉన్న వాస్తవాలే చెప్తాం. ఎందుకు చెప్పాం? ఇక్కడున్న పేర్లలో విజయశాంతి గారి పేరు అసలు ప్రపోజల్ లేదు, ఆమె చర్చే లేదు అసలు. ఎక్కడిది? వాళ్ళు అక్కడ ఎట్లా వచ్చింది? 3 రోజుల క్రితం దాకా మీనాక్షి గారు మాట్లాడేదాకా ఆమెతో ఎవరు మాట్లాడిండ్రు? మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడేదాకా మాట్లాడిందా? మీడియా సరే పార్టీ గుర్తించబడి మీడియా గుర్తించిందా? లేదు. ఎవరు గుర్తించారు అసలు ఆమెని? సరే ఆమె ఏంటిది, ఆమె సినిమా స్టారా ఇంకోట అని పక్కన పెట్టినా కానీ ఆమె కూడా ఆస్తిపాస్తుల్ని తరగబెట్టి, ఆమె జీవితాన్ని తరగబెట్టి ఆమె ఎంతో కొంత తెలంగాణ కోసం పనిచేసింది. దాన్ని గుర్తించాలి. అసలు మనిషిని గుర్తించకపోతే ఎవరు గుర్తిస్తాం మనం? మరి ఎట్లా చర్చకు వచ్చింది? అక్కడ మీనాక్షి నటరాజన్ గెలవడమే అక్కడే స్టార్ట్ అయిందా? స్టార్టింగ్ పాయింట్ రాహుల్ గాంధీ గారే. ఇదంతా కూడా మీనాక్షి గారు, మాధవన్ గారు చేసిన పనైనా, కేసీ గారు చేసిన పనైనా, ఖడ్గే గారు చేసిన ఆ ఎన్నికలకు ముందు ఉన్నటువంటి ప్రతి సమాచారం డాక్యుమెంటేషన్ అయింది కాబట్టి అదంతా కూడా ముందేసుకొని చూసారు కాబట్టి దాని ప్రకారం నేను అనుకుంటా అన్ని తిరిగేయడం వల్ల మీ చరిత్ర అంతా రావడం వల్ల ఆమెకి ఈరోజు సరే విజయశాంతి గారు కోరుకున్నంత, ఆశించినంత, తృప్తికరమైనంత ఉండకపోవచ్చు. కానీ ఒక గుర్తింపు అనేది రావడం అనేది, పార్టీ గుర్తించడం అనేది చాలా ముఖ్యమైనది. ఈ 6 నెలల కాలం ప్రభుత్వం ఉండి సంవత్సరం అయిపోయింది కదా, కనీసం ఒక్క ప్రోగ్రాం పిలవడం, ఇన్వాల్వ్ చేయడం, గౌరవించడం, ఓ ఫోన్ కాల్ చేయడం, ఓ లెటర్ పంపడం. ఆమె సభ్యురాలు కదా, నాయకురాలు కదా. వీళ్ళకి ఓకేనా? మళ్ళీ ఇలా ఈమెకి ఎట్లా వచ్చిందిరా ఇది ఇట్లా అనుకుంటున్నారా? ఇక గుసగుసలు ఉంటాయి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మీరు చూసింది కదా, నేను మీకు కూడా వీడియో పంపించిన. గుజరాత్లో ఆయన ఏం మాట్లాడిండు? గుజరాత్ గడ్డ మించి, మోడీ గడ్డ మించి, మోడీ గుండె మించి మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో, నాయకుల సమావేశంలో, పిసిసి జిల్లా కమిటీ అందరూ ఉన్న సమావేశాన్ని చెప్పిండు. ఇక్కడ ఒక సెక్షన్ కాంగ్రెస్ కోసం పనిచేస్తుంది, ప్రజల కోసం పనిచేస్తున్నారు, అట్టడు వర్గాల కోసం పనిచేస్తున్నారు, ఇంకొక సెక్షన్ బీజేపీ కోసం పనిచేస్తున్నారు అని చెప్పే దమ్ము, ధైర్యం ఉన్నటువంటి ఎవడైనా మాట్లాడతాడా పార్టీలో? అట్లా ఏ నాయకుడైనా మాట్లాడతాడా? పార్టీ బయట మాట్లాడవచ్చు కానీ, గుసగుసలు మాట్లాడవచ్చు కానీ మాట్లాడతారా? కాబట్టి ఈరోజు నాకు తెలిసినంత వరకు ఆయనకి ఇంకా 10 ఏళ్ళ దాకా
10 ఏళ్ళ దాకా పవర్ వస్తుందనే నమ్మకం కూడా లేదు లేదు. కానీ ఈ దేశంలో హిందువుల పేరుతోటి ఆర్యులు ఎవరైతే రాజ్యం ఏరుతున్నారో ఈ పువ్వు గుర్తు అన్నాడు ఆయన ఎప్పుడు, ఈ స్వస్తి గుర్తు అంటాడు వాళ్ళని. ఈ స్వస్తి గుర్తు వాళ్ళని ఈ ఆర్యులను తన్ని తరమడమే హిందువుగా నా బాధ్యత అని కంకణబద్దులై పనిచేస్తుంది. కాబట్టి ఈ దేశానికి ఆయన కాంగ్రెస్ పార్టీకి అవసరమిగా. ఓకే, ఇప్పుడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక భుజాలు ఎగురేసుడో నొసలు ఎగురేసుడో చిక్కలు సక్కలకి ఇంతగా పనికిరావు లేవు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి. ఎవరు పని చేస్తుండో? కాంగ్రెస్ పార్టీ ఎవరైనా 14 నెలలు ఎవరైనా పని చేసిందా? అరే వాళ్ళు ఇచ్చిన రుణమాఫీని చెప్పుకోలేకపోతారు, వాళ్ళు ఇచ్చిన ఉచిత ప్రయాణ బస్సునే చెప్పుకోలేకపోతున్నారు. చెప్పుకోగలుగుతారా? లేదు. వాళ్ళ పార్టీ సమావేశాలు చేసిండ్రా, జిల్లా సమావేశాలు ఇవాళ కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ అయినా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినా ఓడిపోవడానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ప్రజల కారణం? ప్రజలు కాదు. వాళ్ళు గనుక ఆ ప్రసన్న హరికృష్ణని వాళ్ళు గనుక గుర్తించి ఇచ్చుంటే ఇప్పుడు ఈ 2 కలిపితే ఎన్నైనాయి? 1,34,000 ఓట్లు. అవును, దగ్గర 1,30,000 ఓట్లు పైన ప్రయారిటీలోనే అయిపోయేది కదా. ఈ తిక్కల పని ఎవరు చేసిండు? ఇవాళ బీజేపీ గెలుస్తలేదు దేశంలో. ఇలా బీజేపీ దేశంలో గెలుస్తలేదు, వీళ్ళ చీలిక గెలుస్తుంది, వీళ్ళ అనైక్యత గెలుస్తున్నది, వీళ్ళ అవకాశవాదం గెలుస్తున్నది, వీళ్ళ అహంకారం వల్ల వాళ్ళు గెలుస్తున్నారు. కానీ నిజంగా అక్కడ గనుక వీళ్ళు గనుక మంచి ఆలోచన చేసి ఇగోలకు పోకుండా మంచి ఆలోచన చేస్తే ఇవాళ పరిస్థితి ఏంటిది? కాబట్టి రాహుల్ గాంధీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రాజకీయాలు వాళ్ళు ఉన్నప్పటికీ తెలంగాణలో ప్రజలు ఒక మార్పు కోసం ఏదైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇచ్చిందో, ఇక మేము రెడ్లము, మా రెడ్ల సామ్రాజ్యము, మేమే వెళ్తాం అనే ఒక ఆలోచన నుంచి బయటికి రావాలా. ఇప్పుడు జానారెడ్డి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది అని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆ శంకర్ నాయక్ టికెట్ రావడము, దయాకర్ కూడా వెళ్ళి వాళ్ళని కలవాల్సిన పరిస్థితి రావడము, ఇవన్నింటితోని దయాకర్ది కూడా తప్పని పరిస్థితుల్లో ఇంకా మనం డ్యామేజ్ అవుతామన్న కోణంలోనే వాళ్ళు ప్రపోజల్ పెట్టిరని, శంకర్ నాయక్ అయితే డైరెక్ట్గా వాళ్ళే సూచించిన పేరు. సో జానారెడ్డి మార్క్ ఉన్నదేనా అంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే అక్కడ ఏమైపోయిందంటే ఖమ్మం వర్సెస్ నల్గొండ అయింది. ఖమ్మం వర్సెస్ నల్గొండ. పొంగులేటేమో ఆమెకి ఇవ్వాలని ఆమె ప్రపోజల్, ఎస్టీ అని అయితే ఎప్పుడైతే రాహుల్ గాంధీ ఒక ఆలోచన చెప్పిండో, ఎస్టీని ఎందుకు సూచిస్తలేరని ఎప్పుడైతే ప్రపోజల్ వచ్చిందో అప్పుడు ఏంది వెతుకులాట మొదలైంది. ఈ వెతుకులాటలు ఏమైంది? ఖమ్మం అయిన ఖమ్మం లాగిండు, నల్గొండ అయినా నల్గొండ లాగిండు. వరంగల్లోకేమో సీతక్క ఆ సామాజిక వర్గం నుంచి ఉన్నప్పుడు కూడా ఆమె నేను మాట్లాడితే ఏమైందో, రేవంత్ ఏమంటాడో, ఇంకేదో లాంటి వాళ్ళ పేర్లు ఇవ్వాల్సిండే. అవును, తప్పు, చాలా గొప్పగా అవుతుండే. ఆయన యాత్రి ఏది జోడో యాత్రలో ఒక యాత్రి, దాదాపు 101 మంది ఏదైతే యాత్రిలు ఉన్నారో, సరే తర్వాత 105 అన్నారు మొత్తం. అవును, యాత్రి ఆయన ఆ మొదలు ప్రపోజలే చేయకపోతే వరంగల్ వాళ్ళు, నల్గొండ వాళ్ళు, ఖమ్మం వాళ్ళు అనుకున్నారు. కానీ వరంగల్ వాళ్ళ పాత్ర లేదు, ఆదిలాబాద్ వాళ్ళ పాత్ర లేదు. ఇప్పుడు ఉన్నదే ఎక్కువగా ఉన్నది అటు. సరే మహబూబ్నగర్లో ఉన్న వాళ్ళు మహబూబ్నగర్ వాళ్ళ కొట్లాట వాళ్ళకి వేరే ఉన్నది. ఆఖరికి ఏమైంది? ఖమ్మం వర్సెస్ నల్గొండ అయినప్పటికీ నల్గొండ వాళ్ళంతా వాళ్ళు ఒక్కటయ్యి ప్రపోజల్, క్యాస్ట్ ప్రపోజల్ వచ్చింది రాహుల్ గాంధీ నుంచి. పేరు ప్రపోజల్ పెట్టాలన్నది రాహుల్ గాంధీ ఆలోచన వచ్చిన తర్వాత దీన్ని ఎవరైతే బాగుంటుంది అనే దాంట్లో హుషారైన దాంట్లో మొదలు పొంగులేటి హుషారైండు, నల్గొండోళ్ళు హుషారైండు, వరంగల్ వాళ్ళు, ఆదిలాబాద్ వాళ్ళు సైలెంట్ అయిపోయారు. అసలు వాళ్ళ మాట ఎంటర్ అయితే మాకు ఏకమేక అయితే వాళ్ళ భయం ఉంటుంది, ఎవరి భయం వాళ్ళకు ఉండొచ్చు. దాంతో ఏమైపోయింది, ఇంకా ఆఖరికి నల్గొండోళ్ళు దీంట్లో జానారెడ్డికో లేకపోతే ఉత్తమ్ రెడ్డికో, కోమటిరెడ్డికో, ఆ రెడ్డికో, ఈ రెడ్డికో, రేవంత్ రెడ్డి కాదు, ఆయన సూచించింది ఒక ఎస్టీని ప్రపోజ్ చేయండి, వీళ్ళ వాళ్ళని కాదు. అది శంకర్ నాయక, లేకపోతే బెల్లయ్య నాయక, లేకపోతే నెహ్రూ నాయక, లేకపోతే ఇంకో నాయక, ఒక ఎస్టీ, అది ఆదివాసి. ఆయన దృష్టిలో అసలు ఆదివాసికి ఇవ్వాలని ఉండే. నాకు తెలిసినంత వరకు రాహుల్ గాంధీ ఎస్టీలు అంటే వాళ్ళకి ఏముంటుంది?
ఎక్కువగా రాహుల్ గాంధీ గుర్తొచ్చేది ఆదివాసీలే. కానీ ఇక ఆదివాసీల్లో ప్రపోజ్ చేసే కులగురువులు ఎవరు లేరు. గాడ్ ఫాదర్ దయాకర్ ఆపే ప్రయత్నం ఏమైనా జరిగిందా? లేదు ఇంకా వాళ్ళ హైకమాండ్ దృష్టిలో పడిపోయింది, ఆయన ఇవ్వాల్సిందే లేదు కదా. అంతేనా? దయాకర్ది కూడా దయాకర్ది ఉంది. బెల్లయ్య నాయక్ది లేదు. బెల్లయ్య నాయక్ దయాకర్ది ఆపే పరిస్థితి ముందే డిసైడ్. నేను మీతో కూడా చెప్పినా కదా, అది ఆల్రెడీ అది డిసైడెడ్, అది ఆగదు అది అనేది ఉంది. కాబట్టి దీంట్లో ఒక ఎస్టీ, ఒక బీసీ, ఒక ఎస్సీకి ఇవ్వాలనేది ఒక ప్రపోజల్. తర్వాత వీళ్ళు మనం చూసిన వాళ్ళు పోయిన లిస్ట్ మీకు అందరికి తెలుసు, మీడియాలో కూడా లీకులు వచ్చినాయి. ఓసీలలోంచి 2-3, బీసీలలోంచి 2-3, వాళ్ళు వీళ్ళు ఎన్నో వచ్చినాయి. కానీ ఇప్పుడు ఈ మార్క్ నెక్స్ట్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లో కూడా ఉండాలి కదా, మిగతా 6 దాంట్లో కూడా. అంటే మనం ఉండే అవకాశం ఉంటుందా? మనం ఎప్పుడు కూడా అదొక పార్టీ, బయట నుంచి మీరు కానీ ఎన్నైనా కానీ మనం వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు, మంచి చెడ్డలు అన్నీ ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఒకటి కాదన్నారంటే, ఇప్పుడు ఇక్కడ ఒకటి ముఖ్యమంత్రి కాదన్నారు అనుకో, ఇంకోటి చేసి పెడతారు. అదే ఏదో ఒకటి చేసి పెడతారు. బ్యాలెన్సింగ్ అనేది, పార్టీలో బ్యాలెన్సింగ్ అనేది తప్పనిసరి అవసరం. అది మనం ఏం కాదనలేం. ఏ పార్టీలోనైనా, అది కమ్యూనిస్ట్ పార్టీలోనే తప్పదు కూడా. కాబట్టి కమ్యూనిస్ట్ సిపిఐకి ఇస్తా అన్నది ఇచ్చిండ్రు. ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారనే, ఎందుకంటే నేను దాంట్లో రాత్రి మగళ్ళు నేను అక్కడ ఉండి నేను చూసినా కాబట్టి, నారాయణ గారితో మాట్లాడినప్పుడు, ఆ ఒప్పందాలు జరిగినప్పుడు ఇవన్నీ చూసినా కాబట్టి, మధ్యవర్తిత్వం చేసినాం కాబట్టి సిపిఐకి ఇస్తా అన్నది ఇచ్చిండ్రు. విజయశాంతి గారికి చేస్తా అన్నది చేసిండ్రు. అద్దంకి ఏదైతే ఆయన అనేక సంవత్సరాలు గారి పార్టీ కోసం పనిచేసింది ఏదైతే ఉన్నదో దాన్ని గుర్తింపు దొరికింది. సరే, ఎస్టీ నుంచి ప్రపోజల్ అన్నప్పుడు ఇది ఢిల్లీ వాళ్ళకి అది వాళ్ళ అని కాదు, ఒక ఎస్టీకి ఇవ్వాలన్నప్పుడు శంకర్ నాయక్ బెస్ట్ ఆప్షన్. అది ఆయన కింద నుంచి పనిచేసిండు, ఇవన్నీ ఉన్న దాంట్లో బెస్ట్ ఆప్షన్. సరే, బెల్లయ్యకి ఇస్తే ది బెస్ట్ అయ్యేది కూడా, అది వేరే విషయం, మనం కాదనిలేం. కానీ పార్టీలో ఉన్న ఇంకా అనేక ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మనం కోరుకునేది ఒక్కటే, సరే మీ పార్టీ గొడవలన్నీ ఎన్నన్నా ఉండని, మేము పదే చెప్తున్నది అదే, ఢిల్లీ వాళ్ళకి పదే అదే చెప్తున్నాం, ఎన్నన్నా ఉండనియండి, మీ పార్టీ గొడవలు ఏమైనా చేసుకోండి, మీరు ప్రజలు ఏదైతే ఆశించిండ్రో, ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేసిండ్రో ఇప్పటికైనా మీరు మార్చుకొని, మీరు గ్రామ స్థాయి నుంచి ఉన్నటువంటి కార్యకర్తలను గుర్తించండి, జిల్లా స్థాయి, బ్లాక్ స్థాయి. ఇప్పుడు మహా అయితే ఈ బడ్జెట్ తర్వాత ఇంకో 5-6 నెలల సమయం ఉంటుంది వీళ్ళకి మ్యాక్సిమం, ప్రజలకు ఇంకా ఏదైనా చెప్పుకోవడానికి. ఇంకా తర్వాత ఇది లేదు అది లేదు అని చెప్పిన జనం నమ్మే అవకాశం కూడా ఉండదు నేను అనుకోవడం. కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ఒక్కటే, వాళ్ళు ఐక్యంగా ఉంటే సార్. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ఐక్యంగా లేక తన్నుకొని ఎవరికి వాళ్ళు విపరీతం కరప్షన్. 5 లక్షలు కూడా వదులుతలేరట. ఏదో 5 లక్షలే కబ్జాలు, భూ కబ్జాలు. నాకు మొన్న చెప్తున్నారు, నాకు మొన్న ఒక అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు, అసలు భయంకరంగా. ఇప్పుడు మీకు 4th సిటీ చుట్టుపక్కల సగం మంది మంత్రులు భూములు కొన్నారు. మీ 4th సిటీ మేము దాదాపు మీరు చెప్పేది 6 నెలల క్రితం చరిత్ర 6 నెలల కింద ముందే చరిత్ర. కొత్త ఇంకా మీరు అప్డేట్ కాలే. మొత్తం ఇప్పుడు మన తీర్మానం చేసి చూడు క్యాబినెట్ లో, ఏది త్రిబుల్ ఆర్ కి ఓఆర్ఆర్ కి మధ్యలో ఉన్నదాన్ని వాళ్ళు ప్రతిపాదన చేశారు కదా, హెచ్ఎండిఏ పరిధి. అసలు ఎంత భయంకరంగా అంటే, అసలు భూములు ఒక్కొక్కడు, నేను రిజిస్ట్రేషన్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు నేను తెలుసుకుంటున్నా, అదంతా ఎంఆర్ఓ చేతిలో కదా, ఏది అగ్రికల్చర్ ల్యాండ్స్ కాబట్టి. ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క మంత్రి, ఒక్కొక్క మంత్రి కుటుంబం, ముఖ్యమంత్రి కుటుంబం 100 ఎకరాలు ఉంటున్నారు. నాకు మొన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తుంటే ఆశ్చర్యం ఇస్తున్నది. బీబీ నగరు, గట్కేసరు, మేడ్చెల్లు, అసలు ఆ చుట్టుపక్కల మొత్తం నీకు విజయవాడ రోడ్డు నుంచి, విజయవాడ రోడ్డు ఏదైతే ఇక్కడి నుంచి పోతుందో అంబర్పేట, ఎల్బీ నగర్ ఆ ప్రాంతం నుంచి పోతే రామోజీ ఫిలిం సిటీ అక్కడి నుంచి మొదలుకుంటే నీకు మళ్ళీ ఎక్కడ దాకా అంటే మళ్ళా కర్నూలు రోడ్డు దాకా ఈ చుట్టూ ఉన్న భూములు
ఎందుకంటే ఇది వాళ్ళ భూములు ఆల్రెడీ నల్గొండలే కాబట్టి ఈ కర్నూలు రోడ్డు మొదలుకుంటే కర్నూలు రోడ్డు అంటే మహబూబ్ నగర్ విడదీస్తుంది, అది అక్కడి నుంచి మొదలుకుంటే రంగారెడ్డి భాగం తగులుతుంది. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చలు మొత్తం భూభాగంలో ఓఆర్ఆర్కి త్రిబుల్-ఆర్కి మధ్య ఉన్న భూముల్లో అసలు వాళ్ళు ఎంతమంది ఏజెంట్లను పెట్టుకుంటున్నారంటే ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తుంటే ఆశ్చర్యం ఇస్తున్నది. మరి ఇంత మారాలి కదా, ఇది మారకపోతే ఘోరమే. మళ్ళా సర్ఫకాజ్ భూములు, పైగా భూములు, భూములు, ఇనాం భూములు ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నాయి, ఈ భూభాగంలో ఎక్కువ ఉన్నాయి. భూదాన్ భూములు అంతా ఇక్కడే కదా, విజయవాడ రోడ్ నుంచి లెఫ్ట్ సైడే కదా. అవును అటే. ఇప్పుడు జీవన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి ఎక్కడ సైడ్ అయిపోయారు అంటే ఓసీకి ఇవ్వద్దన్న దాంట్లోనేనా? వేమ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని అన్నారు, మీడియా ప్రచారం అంతేనా? లీకులు అవి. ఓసీకి ఇందులో వద్దనే డిసైడ్ అయ్యారు ఆయన. దాదాపుగా నాకు తెలిసి వారం రోజుల క్రితమే క్యాస్ట్ కంపోజిషన్ చెప్పిండు. ఓకే, ఎవరో ఏ క్యాస్ట్కి ఇవ్వాలా అంతే. అంతేగాని ఇంకా వీళ్ళు అనవసరంగా పోయింది, ఈ లిస్ట్ పోయింది, ఆ లిస్ట్ పోయింది, ఆ పేరు పోయింది, ఈ పేరు పోయింది. ఇప్పుడు భజన పరులు ఉంటారు కదా, వాడు ఎవడో చెప్తాడు మనం మన పేరు ఫస్ట్ ఉంది, టాప్ లో ఉంది, డిసైడ్ అయిపోయింది అని చెప్పుకుంటా ఉంటారు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న పరిస్థితులలో రాహుల్ గాంధీ తన ఏకైక లక్ష్యం పెట్టుకున్నాడు, ఈ ఆర్యుల్ని భారతదేశం నుంచి తన్నాలి, ఆర్యుల ముసుగులో ఉన్న ఆర్ఎస్ఎస్ని, బీజేపీని తరమాలి. స్వస్తిక్ వాళ్ళ పువ్వు గుర్తు అన్నాడు, ఎప్పుడు కమలం గుర్తు అన్నాడు, స్వస్తిక్ గుర్తు వాళ్ళని. ఎందుకంటే ఈ స్వస్తిక్ గుర్తు అనేది జర్మన్ హిట్లర్ది, అది ఒక నాజీది అది. కాబట్టి ఈ దేశానికి పట్టిన పీడ అది, కాబట్టి దాన్ని వదిలించుకోవాలి అనే ఒక ఆలోచనతోటి ఉన్నటువంటి వ్యక్తిని అనుకోవడం. ఈ పార్లమెంట్, ఇప్పుడు పార్లమెంట్ ఏదో మొదలవుతుంది కదా, పార్లమెంటు సమావేశాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇంకా చాలా మార్పులు వస్తాయి. ఓకే, చూద్దాం ఏం జరుగుతుంది. ఎనీవే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కాదు ఎన్ఏ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. హైకమాండ్ ఏ రకంగా డిస్కషన్ చేసి ఈ కూర్పుని చేపట్టింది, భవిష్యత్తులో ఏం చేయబోతుంది అన్న దాని గురించిన చిన్న ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.